గుడ్ మార్నింగ్ డాక్టర్. హలో, గుడ్ మార్నింగ్. డాడీ, ఈయన మా రవీంద్ర అన్నయ్య, పెద్ద ఆర్టిస్ట్. నైస్ మీటింగ్ యూ. మన ఆశాబొమ్మ గీమని తీసుకొచ్చాను. డాక్టర్, మీ దీప నాకు పెద్ద అన్యాయం చేసింది. ఏం పోలీసులతో పొత్తు కుదరదు బొమ్మందా? అది కాదు డాక్టర్, వీడు నేను కొన్నేళ్లుగా రామలక్ష్మణులా ఉండేవాళ్ళం. అలాంటిది నిన్నగాక మొన్నొచ్చిన ఈవిడ అన్నయ్య అనేసి మమ్మల్ని ఇద్దరిని కృష్ణార్జునులు చేసింది. బై ద వే డాక్టర్, పాపకి స్పృహ రావడానికి ఇంకా ఎన్నాళ్ళు పడుతుంది? సెడేటివ్స్ వాళ్ళతో ఆపేశాను. ఇంకో 2-3 రోజుల్లో మాట్లాడుతుంది. థ్యాంక్ యూ డాక్టర్. నాకు కొంచెం పని ఉంది, సాయంత్రం వచ్చి కలుస్తాను. వస్తాను డాక్టర్, వస్తాను. చూడమ్మా, ఇంకో 10 నిమిషాలు ఆగి సెలైన్ పెట్టు, నేను హాస్పిటల్కి వెళ్ళి వస్తాను. చూడు మిస్టర్ రవీంద్ర, నాకు టైం అయిపోయింది, వెళ్తాను. యూ ఫీల్ కంఫర్టబుల్? ఓకే సార్. దీపా, పాప పొజిషన్ క్రిటికల్ గా ఉందన్నా? డాడీ ఇప్పుడే చెప్పారు కదా, ఇంకా 2-3 రోజుల్లో మాట్లాడుతుందని. సో నువ్వేం వరీ కాకు. డాక్టర్ గారు సెలైన్ ఇంకా 10 నిమిషాలు టైం ఉందిలే. డాక్టర్, డాక్టర్. ఏం బాబు, భోంచేద్దామా? మిమ్మల్ని చూస్తుంటే ఎందుకో బాధపడుతున్నట్టుగా ఉన్నారు. పాపకేం ప్రమాదం లేదు కదా? లేదు. నాకు తెలిసి మీ మనసు నిండా పాపే ఉంది. మరి పాప కోలుకుంటున్నప్పుడు మీకు ఈ కలవరం దేనికి? కళ వరం. కొందరికి కళ వరం, కానీ నాకు మాత్రం కళ శాపం. కలలుగానే ధైర్యం నాకు లేదు బాబు, కానీ నాకు కలలుగానే కళ్ళున్నాయి. వాటి నిండా కన్నీళ్లు నింపేసి వెళ్ళిపోయారు బాబు. నా కూతురు, నా కొడుకు. మీకు అబ్బాయి అమ్మాయి ఉన్నారా? ఉన్నారు. ఒకనాడు ఈ బానిస బతుకు మాకు వద్దు అంటూ భారతీయులం అందరం కలిసి విదేశీయులను తరిమి కొట్టాం. కానీ ఈనాడు మా వారసులు మీ దేశాల్లో బానిసలుగానైనా బతుకుతామంటూ విదేశాలకు వలస వెళ్ళిపోతున్నారు. అవును బాబు, నా కొడుకు కూతురు కూడా ధన వ్యామోహంతో డబ్బు 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 కోసం అమెరికాలో స్థిరపడిపోయారు. నేను మాత్రం జనని జన్మభూమిశ్చ అంటూ ఇక్కడే ఉండిపోయాను. పాప మీ అమ్మాయి కూతురా అబ్బాయి కూతురా? ఆశ నాకు దేవుడిచ్చిన మనవరాలు. నా ఎడారి బతుకులో పూలు పూయించిన తల్లి గోదారి. అంటే అది 1980 ఆగస్టు 15 రాత్రి. నేను విజయవాడలో ఒక మెడికల్ కాన్ఫరెన్స్లో పాల్గొని హైదరాబాద్ వెళ్తున్నాను. కంచిక చెరలు దాటామో లేదు, నిర్మానుష్యంగా ఉన్న ఒక రోడ్డు, ఆ పక్కనే ఖాళీగా ఒక బస్సు, ఆ పక్కనే కారే వెళ్ళిందో జీపే వెళ్ళిందో 2 కాళ్ళు నజ్జై పడున్న ఒక పాప. ఆ పాపే ఆశ. పాప కొన ఊపిరితో ఉంది. అంతే, పాపను కారులో తీసుకొచ్చాను. ఆ పాపను బతికించుకోవడం కోసం ఓ డాక్టర్గా 2 కాళ్ళు తీసేశాను. ఆశ దొరికాక వాళ్ళు ఎంత తల్లడిల్లిపోతుంటారో అని ఆశా ఫోటో పేపర్లో వేయించాను, టీవీలో కూడా చూపించాను. కానీ ఎవ్వరూ రాలేదు. ఆశ గాయాల నుంచి, షాక్ నుంచి తేరుకోవడానికి 4 రోజులు పైనే పట్టింది. తర్వాత చెప్పింది వాళ్ళ అడ్రస్, వాళ్ళ నాన్నగారి పేరు కూడా చెప్పింది. అంటూ వాళ్ళ నాన్నగారి పేరు కూడా నీ పేరేనయ్యా, రవీంద్ర. ఆ తర్వాత ఆశా ఇచ్చిన అడ్రస్ తీసుకుని విజయవాడ వెళ్ళాను. అరే రవి, మొత్తానికి భలే పిల్లను పెట్టావరా. పెళ్ళాం పిల్లలు పోయారని ఏడుస్తూ కూర్చుంటావేమో అనుకున్నాను రా. ఏడుస్తూ కూర్చోడానికి నాకేం కలవరా, మగాడిని.
పెళ్ళాం పిల్లలు పోతే పిల్లల పిల్లల్ని తెచ్చుకున్నానుగా. పెళ్ళాం బిడ్డల మీద ప్రేమ లేని ఆ దుర్మార్గుడికి కాళ్ళు లేని ఒక పసిబిడ్డను అప్పగించడం భావ్యమా? చెప్పు. కాదు, కాదనే తిరిగి వచ్చేశాను. ఆశ నా దగ్గరికి వచ్చిన కొత్తల్లో ఈ పాపం మాది మాది అంటూ ఎవరన్నా దగ్గరకు వస్తారేమో అని బాబాని ప్రార్థించాను. కానీ రోజులు గడిచిన కొద్దీ ఆశ కోసం ఎవ్వరూ రాకూడదని బాబాని ప్రార్థిస్తున్నాను. మీరు రవీంద్ర ఇంటికి వెళ్ళినట్టు అక్కడ అతను మరో అమ్మాయితో కులుగుతున్నట్టు ఆశకు చెప్పారా? లేదు బాబు, నా డైరీలో రాసుకున్నాను. కానీ ఈ మధ్య ఆశ ఆ డైరీ చదివింది.